క్రైస్తవత్వం ఇంకా వర్ధిల్లుతూనే ఉంటుంది. ఎందుకంటే జీవం కలిగిన దేవుడు కొదమ సింహముగా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ మీ మీద ఆయన పగ తీర్చుకోవడం ఆయన పని కాదు, నిన్ను రక్షించడం ఆయన పని. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మన పాపమును భరించిన దేవుడుగా ఉంటున్నాడు, మన శాపమును భరించిన దేవుడుగా ఉంటున్నాడు. నీ కొరకే నా కొరకే తన ప్రాణాన్ని ధారపోసిన దేవుడుగా ఆయన ఉంటున్నాడు. సత్యాన్ని తెలుసుకో, ఆ మార్గాన్ని వెంబడించినట్టయితే నీవు ధన్యుడుగా ఉంటావని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి నేను గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణం దారం పోయడానికి వచ్చినాడనే సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట చూడండి, యెషయా 3:10, అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన అతన్ని నలగగొట్టుటకు దేవునికి ఇష్టమైంది తప్ప మానవునికి కాదు. ఈనాడు మానవుడు యేసు ప్రభుని సిలువకు అప్పచెప్పినాడు అంటే వారి పాపాల నిమిత్తం అప్పచెప్పినాడు. కానీ దీనికి ముందే యేసు ప్రభు పుట్టాలా చావాలని పాత నిబంధనలు లేఖనాలు అనేక మంది ప్రవక్తలు ముందుగానే సూచిస్తూ వచ్చినారు. అందుకే ఆయన ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి కూడా అదే ఇష్టమైంది, ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించడమే ఆయనకి ఇష్టమైంది. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన నలగగొట్టబడుతూ వచ్చినాడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఎలాగ నలగొట్టబడుతూ వచ్చినాడంటే చివరి రక్తపు బొట్టు వరకు కూడా నీ కొరకై కార్చిన దేవుడుగా ఉంటున్నాడు. నీ కొరకై ఆయన ఏమి లేదు, ఆయన శరీరంలో మరి ఒక సైనికుడు వచ్చి పక్కన పొడిచినప్పుడు నీళ్లు గారినాయంట. నీళ్లు పక్కలో అంటే రక్తమంతా వెళ్ళిపోయిన తర్వాత నీళ్ళు వస్తాయంట శవానికి. ఏ దేహానికైనా డాక్టర్లు చెప్తారు. అంటే ఒక్క డ్రాప్ కూడా ఆయన శరీరంలో రక్తం లేదు. అంతా కూడా ఈ లోకం కొరకై, ఈ లోకంలో ఉన్న పాపని క్షమించటానికై ఆయన కారుస్తూ ఆయన రక్తాన్ని వస్తా వచ్చినాడు. ప్రేమైనటువంటి వాళ్ళ, కాబట్టి దేవుడు మన పాపముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై ఆయన సిలువకు అప్పచెప్పుకున్నాడు తప్ప ఏ మానవుడు ఆయనను అప్పచెప్పలేదు, ఏ అధికారి ఆయనను అప్పచెప్పలేదు. ఈ మాటలు ఎంతో స్పష్టంగా వాక్యంలో మనకు కనపడతా వస్తూ ఉంటున్నాయి. కాబట్టి నేను గమనించాల్సింది ఏంటంటే, మానవుని యొక్క పాపాన్ని తీసివేయటానికై యేసు ప్రభు వారు పాపము లేని వ్యక్తిగా, పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా కన్యక మరియమ్మ గర్భంలో నుంచి ఆయన ఈ భూమి మీదకి దిగి వస్తూ వచ్చినాడు. అంతేకాదు ఏ పాపము అంటించుకోకుండా 33 సంవత్సరాలు ఆయన ఎత్తుకొని బయట కొంచెం ఆడిపించున్నది. థమ్సన్ నువ్వు. కాబట్టి దేవాది దేవుడు జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, ప్రేమైన వాళ్ళరా, ఇంకా పాపంలో ఎన్ని రోజులు కొనసాగుతాం, ఇంకా శాపంలో ఎన్ని రోజులు కొనసాగుతాం. ఆయన రాకడకు సూచనలు కనపడుతున్నాయి కదా. నువ్వు బ్రతికుండగా యేసుని తెలుసుకుంటే ఆ సత్యమైన దేవునిలోనికి రా. ఒకవేళ నాకు యేసు వద్దు అంటే నీకు నరకం ఖచ్చితంగా కాచుకోనుంది. అనేక మంది సైంటిస్టులు ఈనాడు గమనిస్తూ ఉన్నారు, తెలుసుకుంటున్నారు. ఇదిగో ప్రమాదం ఉంది, భూమి మీద చాలా ప్రమాదం ఉంది రానున్న దినాల్లో. ఆ ప్రమాదంలో నువ్వు వెళ్ళకూడదు అంటే బ్రతికుండగానే క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించు. ఆయన దేవుడిని నీ నోటితో ఒప్పుకో. అప్పుడు దేవుడు నిన్ను క్షమించి ఆ పాపపు శాపం నుంచి, నరకం నుంచి విడుదలిచ్చి ఆ దేవుడు నిన్ను పరమునకు చేరుస్తాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, ప్రాణం ఇవ్వడానికి ఆయనకు అధికారం ఉంది, కానీ ప్రాణాన్ని తీసుకుంటూ కూడా ఆయనకు అధికారం ఉంది. మనము యోహాను అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో స్పష్టంగా అక్కడ రాయబడుతూ వచ్చింది. చూడండి ఒకసారి, అపోస్తల కార్యం 2:24 చదవము. మరణం ఆయనను బంధించి ఎంచుట అసాధ్యము కనుక దేవుడు మరణవేదనను తొలగించి ఆయనను చాలా అంటే ఆయనకు ఏముందంట, పునరుద్ధారుడు. ఆయన ఖైదీలు వచ్చారు, రోమా సైనికులు వచ్చారు, సమాధి చుట్టూ కావలి కాచారు ఉదయం రాత్రి అంతా కూడా. ఆయన లేపబడుతూ వచ్చినాడు. ఆ సమాధి ఆయన ఏం చేయలేకపోయింది.
ఆ సైనికులు ఏం చేయలేకపోయినారు. ఆయన లేస్తూ వచ్చినాడు, ఆయన ప్రాణం పెట్టినాడు. ఆ ప్రాణం పెట్టి నీ కొరకు ఆ శిక్షను అనుభవించాడు. నువ్వు నేను అనుభవించాల్సిన శిక్షను ఆయన అనుభవించున్నాడు. ఇప్పుడు ఆయన ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు? తిరిగి తీసుకుంటున్నాడు. అంటే పునరుద్ధారుడు, తిరిగి లేచినటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచ చరిత్రలో యేసు ప్రభువు వారే. అందుకే ఆయన నమ్మాలి. ఆయన మళ్ళీ రెండవ రాకడలో రానంటున్నాడు. నేను నన్ను ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి సిద్ధమైనాను, ఆయనతో వెళ్ళడానికి. ఒకవేళ నువ్వు ఇంకా సిద్ధం లేకపోతే దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ఈ క్షణమైన రా అమ్మ, ఈ క్షణమైన రా. యేసులోకి నువ్వు రాకపోతే, యేసులో నువ్వు నిలబడలేకపోతే ప్రమాదం ఉంది. ముందు జాగ్రత్త. సత్యాన్ని తెలుసుకునే మార్గంలో మనము ప్రయాణం చేసేవారుగా ఉండాలి. మరి ఆయనను చాలామంది ఇప్పుడు అవహేళన చేస్తున్నారు. సిలువలో 3 మేకులు పీక్కోలేదని. నేను ఒకటి చెప్తున్నా, మరి ఆ మేకుల దగ్గరే ఆగిపోయినారు. ఆ పునరుద్ధానుడైనటువంటి ఆ సమాధి దగ్గరకు వచ్చి ఆయన లేచింది ఆయనను చూడలేకపోతున్నారు. అంటే అందుకే కొంతమంది అది మాత్రమే ఏదైతే చూస్తున్నారో దాని కాడిని నిలబడినారు. రారా బాబు ముందుకు వచ్చి చూడరా, యేసు లేచాడు అని చెప్తే గ్రహించట్లే. ఆయన కొన్ని మాటలు రెఫరెన్స్ త్వరగా చెప్పేస్తా, ఒక 5 నిమిషాల్లో. యోహాను సువార్త 10:15 చూడండి ఒకసారి. ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు అన్ని చూసాం ఇంతవరకు. తండ్రి నన్ను ఎలాగనో ఎరుగునో, నేను తండ్రి ఎలాగో ఎరుగుదునో, నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. చూసారా, మన కొరకే ఆయన ప్రాణం పెట్టినాడంట. మత్తయి సువార్త 26:24. స్పీడ్గా మత్తయి సువార్త 26:24. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవచ్చున్నాడు, కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుష్యునికి స్థిరమా? అంటే లేఖనం ఏమైతే చెప్తుందో, దేవుడు యేసు ప్రభువు వారి మనిషి యొక్క పాపం కొరకు మా ప్రాణం పెట్టాలి కాబట్టి ఆ లేఖనం ప్రకారంగానే పోతున్నాడు. అంతే తప్ప ఎవడు అప్పగించడానికి శక్తి లేదు, ఎవడు సిలువ వేయడానికి శక్తి లేదని ఆ మాటకు అర్థం. ఇంకా చూడండి ఒకసారి మత్తయి సువార్త 26:53-54. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొని ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొని ఇలాగూ జరగలవనని లేఖనం ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను. అంటే నేను వేడుకుంటే 12 సేనా వ్యూహం అంటే ఒక్క వ్యూహము 6,000 మంది యోధులు అంట. ఇక్కడ రాయబడి చూడండి. అట్లా 12 × 6,000 మంది ఎంతమంది అవుతారమ్మా? చంద్రుతమ్మా క్యాలిక్యులేట్ చేయాలా? నాకు తెలిసినంత వరకు 70,000 పైన అవుతారు. వాళ్ళు వచ్చింది ఒక 10 మంది ఆయనను పట్టుకోవడానికి. నేను వేడుకుంటే ఇంతమంది వస్తే వాళ్ళు ఎడ తట్టుకుంటారు. కానీ నేను నా ప్రాణం పెట్టాలనుకున్నాను కాబట్టే పెడుతున్నాను అంటున్నాడు ఇక్కడ. అంటే ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను నేను. ఎవడు దేవుణ్ణి పట్టుకునే దేవుడు లేడు, ఆయనను పట్టుకుని సెలవుకు అప్పచెప్పే దేవుడు లేడు. లేఖనాలు నెరవేరడానికే ఆయన ఇవన్నీ చేస్తూ వచ్చినాడు. అంతే తప్ప యేసు ప్రభు చేతగానుడు కాదు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాలి, పెట్టి వేయిస్తేనే ఈ లోకమంతా కూడా ఒక చరిత్రగా ఉంటుందని ఆయన చేసినాడు తప్ప ఏ వ్యక్తి ఆయనను బంధించలేదు, ఏ వ్యక్తి ఆయనను సిలువకు అప్పచెప్పలేదు. ఇది సత్యం. కాబట్టి నేను కూడా గమనించాలి ఇవన్నీ. యోహాను సువార్త 19:11 చివరిగా రెఫరెన్స్ నోట్ చేసుకోండి. 19:11. అందుకు యేసు పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కాదని. పైనుండి నీకు ఇవ్వబడింది అధికారము, ఎవరు ఇవ్వలేనికి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయనను పట్టుకోవడానికి ఓనికి శక్తి లేదు భూమి మీద. ఆయనకు ఆయన అప్పచెప్పుకున్నాడు నీ కొరకు. ఆయనకు ఆయన
నీ కొరకు సిలువ కప్ప చెప్పుకున్నాడు, ప్రాణం పెట్టినాడు, తిరిగి లేచినాడమ్మా. మరి అలాంటి దేవాది దేవుడిని నువ్వు గ్రహించినావా? ఆ సత్యాన్ని తెలుసుకున్నావా? నిజంగా దేవా, నా కొరకై, నా పాపం నిమిత్తమే, నా దోషం నిమిత్తమే, నా అతిక్రమం నిమిత్తమే నువ్వు నలగగొట్టబడుతూ వచ్చినావా? మౌని అయితే వచ్చినావా? మనం చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే భరించలేము. ఆ దేవాది దేవుడు నీ కొరకు, నా కొరకు ప్రాణం ఎలాగ పెట్టాడంటే చివరి రక్తం పొట్టు వరకు పెట్టాడు. ఈ లేఖనాలని నెరవేరాలని ఆయన అప్పచెప్పుకున్నాడు తప్ప, ఎవడు ఈ భూమి మీద భౌతికమైన అధికారం కలిగిన వాడు విడబిగుతున్న వాడికి అంతా ఇది సూటి సమాధానం ఏంటంటే, ఆయన అప్పచెప్పుకున్నాడు సిలువలో. ఇవన్నీ లేఖనాల ఆధారంగా ఉంటున్నాయి. గ్రహించాల, దీన్ని సత్యాన్ని తెలుసుకోవాలా. ఆయన అప్పచెప్పుకొని అలాగే ఉండలే. తిరిగి 3వ దినము మృత్యుంజయుడిగా లేచినాడు. అందుకే మరి పునరుద్ధానుడు అన్నారు ఆయన. అంటే తిరిగి లేచిన దేవుడు అని అర్థం. ఆ పునరుద్ధానాన్ని నమ్మిన నీవు, నేను కూడా ఈ భూమి మీద మన జీవితం ముగించిన తర్వాత కూడా ఆయన రాకడలో నిన్ను నన్ను కూడా ఆ పునరుద్ధాన శక్తితో దేవుడు లేపుకుంటాడు. అందుకే క్రైస్తవంలో ఒక నిరీక్షణ ఉంది, ఏంటంటే చనిపోయినా కూడా ప్రభులో నేను ఉంటా, దేవుళ్ళు నేను ఎత్తబడతా అంటాం. నువ్వు ప్రభులో లేకపోతే మాత్రం నువ్వు ఎత్తబడలేవు. నువ్వు అలాగే మరణించి ఏ దయ్యంగానో గాలిగానో తిరుగుతూ ఉంటావు భూమి మీద. గుర్తుపెట్టుకో, దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయంటే వారు దేవుని దగ్గరికి పోలే. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళ నీవు నేను గమనించాలా. ఎందుకు? సత్యమైన దేవుడు ఆయన నిన్ను నన్ను కూడా ఈ భూమి మీద మన జీవిత యాత్ర ముగించినా కూడా అక్కడ లేపుతాడంట. ఈయన్ని సమాధి చేయబడిన చోటునే ఆయన లేపుతాడు. ఎందుకంటే ఆయన లేచినాడు కదా. ఆయన పిల్లల్ని ఎలాగ అక్కడే పడబెడతాడు? ఆయన కూడా నిన్ను పునరుద్ధారుడుగా చేసి ఆయనతో నిన్ను నన్ను కూడా నిత్యమైన సత్యమైన దేవుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి నీకు కూడా మార్గమే నీకు ఉంది. కాబట్టి త్రోవ తప్పినావేమో, ఈ రాత్రైనా మరి కరెక్ట్ త్రోవలోకి కలుసుకో. నువ్వు ఎక్కడి నుంచి వింటున్నా, మరి ఇక్కడ కానీ మైక్ ద్వారా కానీ యూట్యూబ్లో వింటున్నా, కరెక్ట్ త్రోవ ఏదో తెలుసుకొని సత్యాన్ని గ్రహించు. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకోండి. ఆ సత్యాన్ని నేను ఎరిగి మనం అసత్య మార్గంలో నడవాలి. రాత్రి ఒక చిన్న దర్శనం వచ్చింది. ఏంటంటే ఎవరు అమ్మాయి తెలియదు, వచ్చి తనకు కూడా బాగలేదంట. మన దగ్గరికి వచ్చి బాగా అయినట్టుగా దేవుడు చూపిస్తున్నాడు. ఎవరో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు. ఆ ఫేస్ కూడా సరిగ్గా కనపడలేదు నాకు. ఆ పాప యవనస్తురాలు. అంటే ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నాడంటే ముందే చెప్తున్నాడు దేవుడు ఇవన్నీ. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రవచనము అని వచ్చేది. రాత్రి నేను దర్శనం చూసినప్పుడు నాకు చిత్రం, ఎవరిని పంపిస్తున్నావు ప్రభు అని. ఎందుకంటే కొన్ని మాటలు మన నోటి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన మాటలు నెరవేరినాయి సంవత్సరం నాకు. ఇక్కడ ఈ నుంచి ఇక్కడి నుంచి ఇలాగ పలికిన మాటలన్నీ కూడా నెరవేరినాయి. వాళ్ళు బాగైనారు. దేవునికి స్తోత్రము. కాబట్టి ఏదైనా సరే దేవునికి నమ్మకంగా జీవించినప్పుడు, యథార్థంగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అన్నిటికీ సహాయం చేయగలుగుతాడు. కాబట్టి దేవుడు కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఇంకా ప్రభు మార్గంలో లేకపోతే, సత్యమైన మార్గంలో లేకపోతే దేవుని యొక్క మార్గంలోనికి రండి. ఆ మార్గాన్ని తెలుసుకొని సత్యాన్ని